స్వచ్ఛందంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి ప్రజలు, పక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలు, అటు పక్క తెలంగాణ కానివ్వండి, ఇటు పక్కన తమిళనాడు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు ఈరోజు కొన్ని వేల కళ్ళు ఈరోజు ఎదురు చూస్తా ఉన్నాయి. మరికొన్ని గంటల్లో నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు అమరావతి మళ్ళీ పూర్వవైభవం వస్తూ ఉంది. ఈరోజు అందరు కూడా చాలా హర్షిస్తున్నారు, గర్విస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ప్రశాంతమైన వాతావరణాన్ని ఈరోజు మరికొద్ది గంటల్లో ఈ అమరావతి నగరాన్ని మళ్ళీ పునఃప్రారంభించడం అందరికీ ఆనందకరంగా అందరూ గర్విస్తూ అందరూ ఇష్టపడుతూనే ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 3 ముక్కలాట్లని ఆటను ఆడి ఈరోజు ఆనాటి ప్రభుత్వం విద్యార్థుల్ని, యువతని, కార్మికుల్ని, రైతుల్ని, మహిళల్ని అన్ని రకాలుగా అన్ని హింసలన్నీ ఈరోజు ఆ 5 సంవత్సరాల్లో చూసాం. ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని ప్రమాణ స్వీకారం చేసిన 10 నెలల్లోనే ఇది ఈరోజు 30,000 కోట్లు పైగా ఈరోజు అమరావతి నగరానికి రావడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు వస్తున్న సందర్భంలో సుమారుగా 1,00,000 కోట్లు పైగానే అమరావతి రాజధానికి ఈరోజు రాబోతా ఉన్నాయి. ఇవన్నీ శుభ పరిణామం. ఈరోజు విద్యార్థి యువత దశలో నుంచి కూడా మేము రాజకీయాల్లోకి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాం. ఇలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలు మరెన్నెన్నో జరగబోతాయని ముందు మేము ఆశిస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మాలాంటి యువతకి భవిష్యత్తుకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అడుగుజాడల్లో మేము నడుస్తూ ఈ రాష్ట్రంలో నిరుద్యోగి రహిత ఆంధ్రప్రదేశ్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యువత అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు రాబోతా ఉన్నాయని కూడా మేము తెలియజేస్తాం.